దానికి ఒక పసుపుతో కాస్త కోట్ చేసేసుకోవాలి. పసుపు అంతా కూడా బాగా అప్లై చేసేసుకోవాలి. ఆ ప్రమిదని ఇందులో పెట్టుకోవాలి. ఇలా పూలతో చక్కగా మన దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న పూలతో మనం అలంకరించుకోవచ్చు. ఇప్పుడు ఈ చిన్న ప్రమిదను కూడా మనము పసుపుతో అలంకరించుకోవాలి. తర్వాత మనం పైన పెట్టుకునే ప్రమిదకు కూడా పసుపు ఇంకా కుంకుమ బొట్లతో బాగా అలంకరించుకోవాలి. దీపారాధన మనం చేసుకోవాలన్నమాట. ఈ దీపాన్ని మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకోవచ్చు, ఆఫీస్లో పెట్టుకోవచ్చు. ఇలా ఉప్పు దీపం పెట్టుకుంటే చాలా మంచిది అండ్ చాలా మంచి ప్రాస్పారిటీ, అంటే లక్ష్మీ కటాక్షం అనేది మనకు ఉంటుంది. అన్ని సమస్యలు కూడా మనకి తీరిపోతాయి. ఈ నెగిటివ్ ఎనర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ ప్రాబ్లం తీరిపోతుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 2 నిమ్మ చెక్కలు తీసుకొని దానికి ఒక నిమ్మ చెక్కకి కాటుక, చూసారు కదా, ఈ కాటుకని ఈ విధంగా నిమ్మ చెక్కకి రాసేయాలి. మనము మామూలుగా అయితే పసుపు కుంకుమ పెడతాం నిమ్మ చెక్కలకి, కానీ ఇక్కడ మనము నెగిటివ్ ఎనర్జీని తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను ఒక నిమ్మ చెక్కకి కాటుక రాస్తున్నాను. ఒక నిమ్మ చెక్కకి కాటుక రాసేస్తే ఈ రకంగా తయారైంది. ఇప్పుడు ఇంకొక నిమ్మ చెక్కకి కుంకుమ రాస్తున్నాను. ఇప్పుడు ఇవి 2 తీసుకెళ్ళి మీ సింహద్వారం ఎక్కడైతే ఉందో అక్కడ ఈ నిమ్మ చెక్కల్ని ఉంచండి, సరిపోతుంది. చూసారు కదా, కుంకుమ రాసిన నిమ్మ చెక్క, అలాగే కాటుక రాసిన నిమ్మ చెక్క. ఇలా ఈ రెండింటిని తీసుకెళ్ళి మీ సింహద్వారం ఎక్కడైతే ఉందో అక్కడ బయట వైపు అటు ఒకటి ఇటు ఒకటి పెట్టేయండి. ఆదివారం రోజు రాత్రి పరిహారం చేసి పెట్టేసి సోమవారం అంటే మరునాడు ఉదయం వీటిని తీసేసి కాలవలో కలిపేస్తే సరి. అత్యంత ప్రమాదకరమైన నరదిష్టి నరఘోషకు పరిహారం. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని కొంచెం పసుపు కొంచెం సున్నం కలపండి. ఎర్రనీళ్లు తయారవుతాయి. ఏ మచ్చాలైనటువంటి నిమ్మకాయను ఇలా 4 వైపులా కొంచెం కట్ చేసుకుని అందులో పసుపు కుంకుమ రాళ్ల ఉప్పు 4 పక్కల పడేటట్లుగా కూర్చోండి. నిమ్మకాయ పైన 3 లవంగాలను ఇలా పెట్టి ఎర్రనీళ్ళు ఉన్న ప్లేట్లో నిమ్మకాయ పడిపోకుండా కూర్చోవడానికి కాస్త రాళ్ల ఉప్పును వేసి దానిపైన నిమ్మకాయను పెట్టి దానిపైన కర్పూరం బిళ్ళలు 2 పెట్టుకుని అగ్గిపుల్లతో వెలిగించుకుని ఇంటిలో అన్ని వైపులా దిష్టి తీసి గుమ్మం బయట కూడా క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ 3 సార్లు దిష్టి తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఇలా నెలకొకసారి అమావాస్య పక్క రోజు కానీ ఆదివారం కానీ రాత్రిపూట చేసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆడవాళ్లు గుమ్మడికాయని కొయ్యొచ్చా? మనం కాకపోతే మగవారితో కోయించి మిగతా దీపారాధనంతా మనం పూర్తి చేయవచ్చు. దీన్ని కాలభైరవ దీపం అంటారు. కాలభైరవ అష్టమి నాడు అంటే బహుళ అష్టమి నాడు ఒక బూడిద గుమ్మడికాయను తీసుకొచ్చి దాని మధ్యలో గుజ్జును తీసివేసి నూనెతో నింపి 2 వత్తులు ఒక వత్తిగా చేసి దీపారాధన చేసుకుని దీన్ని ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకుని అందులో కాస్త కళ్ళుప్పు, చుట్టూ నవధాన్యాలు, దానిపైన నల్ల నువ్వులు వేసి దీపారాధన చేసుకుని ఇంటి ప్రాంగణంలో గాని లేదా గుడిలో గాని షోడశ ఉపచారాలతో ఈ దీపమే కాలభైరవ స్వరూపంగా గనక ఎవరైతే కొలుస్తారో వాళ్ళింట్ల అశాంతి అనేది తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.